హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నెల్లూరు అమ్మాయి రుచులు. ఈరోజు మనం వీడియోలో మిగిలిపోయిన ఇడ్లీ పిండితో చాలా క్రిస్పీగా, టేస్టీగా, సింపుల్గా పునుగులు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ పునుగుల కోసం మనం రుబ్బి పెట్టుకున్న ఇడ్లీ పిండిని 2 కప్పులు తీసుకోండి. ఈ ఇడ్లీ పిండి అనేది గట్టిగా ఉండాలండి, లూజ్గా ఉండకూడదు. ఇడ్లీ పిండి ఒక 2 డేస్ వరకు ఉంచుకున్న తర్వాత పులిచిన పిండి అయితే పునుగులు అనేవి ఇంకా టేస్ట్గా వస్తాయి. సో ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 2 కప్పుల పులిచిన ఇడ్లీ పిండిని వేసుకోండి. అలాగే ఇందులోకి 2 టేబుల్ స్పూన్ మైదాని, అలాగే 2 టేబుల్ స్పూన్ పెరుగుని యాడ్ చేసుకోండి. అలాగే ఇందులోకి 2 లేదా 3 సన్నగా తరిగిన పచ్చిమిర్చిని, అలాగే సన్నగా తరిగిన 1 కప్పు వరకు ఉల్లిపాయల్ని యాడ్ చేసుకోండి. ఈ ఉల్లిపాయలు అనేవి ఎంత ఎక్కువ వేసుకుంటే పునుగులు అనేవి అంత ఎక్కువ టేస్ట్ వస్తాయండి. అలాగే సన్నగా తరిగిన కరివేపాకు కొంచెం, సన్నగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ వంట సోడాని యాడ్ చేసుకోండి. ఇప్పుడు పిండిని మొత్తం బాగా కలుపుకొని పునుగులు వేసుకోవడానికి వీలుగా ఉండేటట్టు పిండిని చూపించిన విధంగా బాగా కలుపుకోండి. పిండి అనేది మరీ లూజ్గా ఉండకూడదు, అలాగని మరీ గట్టిగా ఉండకూడదు. మీడియంగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని పునుగులని ఒక్కొక్కటిగా ఆయిల్లోకి వేసుకోండి. ఇలా మీకు ఆయిల్కి ఎన్ని సరిపోతాయో అన్ని పునుగుల్ని వేసుకోండి. ఇలా పునుగులు వేసిన తర్వాత వీటిని అటు ఇటు తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా డీప్ ఫ్రై చేసుకోండి. అంతా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి పునుగులు అనేవి ఫ్రై చేస్తే లోపల ఉడకవండి. అలాగే లో ఫ్లేమ్లో పెట్టి చేస్తే ఆయిల్ అనేది పీల్ చేస్తాయి. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పునుగులు అనేవి ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని క్రిస్పీగా తయారైన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోండి. అంతే అండి. రోడ్డు సైడు అలాగే టిఫిన్ షాపుల్లో మనం తినే పునుగులు మన ఇంట్లోనే చాలా ఈజీగా, టేస్టీగా, సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఇలా మిగిలిపోయిన ఇడ్లీ పిండి మీ ఇంట్లో కానీ ఉన్నట్లయితే మీరు ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి. ఈ వర్షాకాలంలో వేడివేడిగా మీ పిల్లలకి అలాగే మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.